కాకుండా పాలిటిక్స్ లాగా. ఇప్పుడు ప్రెసిడెంట్ తరఫున నామినేట్ అయిన వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఒకరు వారు అలాగే తమ ఫీల్డ్కే పరిమితమై ఉంటారు. సచిన్ టెండూల్కర్ ఐ డోంట్ థింక్ ఆయన ఏ రాజకీయ పార్టీతో అనుబంధంగా లేరు. రెండవ రకం వాళ్ళు ఉంటారు, వాళ్ళు బీజేపీ సభ్యులుగా ఉంటారు, బీజేపీకి అనుబంధంగా ఉంటారు, కానీ బీజేపీకి యాక్టివ్గా ఏమీ పనిచేయరు. సో బీజేపీతో జనరల్గా ఓటింగ్ సందర్భంలోనూ ఆ సమయంలో అంటే నామినేటెడ్కి ఓటింగ్ ఉంటుందో లేదో తెలియదు, గుర్తులేదు. కానీ వాళ్ళు బీజేపీకి అనుబంధంగా ఉంటారు, కానీ బీజేపీతో యాక్టివ్గా అసోసియేట్ అయి ఉండరు. అంటే బీజేపీకి రాజకీయంగా యాక్టివ్గా ఉండరు, జనరల్గా అనుబంధంగా ఉంటారు. అది రెండో రకం. మూడో రకం ఉంటారు బీజేపీకి సంబంధం లేకుండా బీజేపీతో పూర్తి స్థాయిలో కలిసిపోతారు. అంటే అందువల్ల నామినేటెడ్ ఎంపీల్లో ఈ 3 రకాలు ఉంటారు. సో అందువల్ల నామినేట్ చేయడం కూడా బీజేపీ లాస్ట్ టైం మనం చూసుకున్నా నామినేటెడ్ కూడా ఏ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా అంటే ఏ రాష్ట్రంలో తాము ఎక్స్పాండ్ కావాలి అనేది. ఇప్పుడు మీకు పిటి ఉషాను కేరళ నుంచి తీసుకొచ్చారు చూడండి. సో ఆ రకంగా మీకు సంగీత దర్శకులు తమిళనాడు నుంచి అలా రాజకీయంగా కూడా సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మీకు ఇళయరాజాకి ఇచ్చారు, ఇక్కడ విజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ పైన తమ ఫోకస్ అని ఇండైరెక్ట్గా ఇచ్చారు. అందువల్ల ఒక పాసిబిలిటీ ఉంది. రజనీకాంత్ పేరు వచ్చింది, ఆ మధ్య రాజ్యసభ నామినేట్ చేస్తారని చిరంజీవి పేరు వచ్చింది. ఎందుకంటే ఇలాంటి విశేష జనాదరణ, విశేషమైన ప్రజల్లో అభిమానులు ఉన్న వారిని గౌరవించడం ద్వారా రాజకీయంగా కూడా చూడండి వారి అభిమానులు రజనీకాంత్ను నామినేట్ చేశారనుకోండి, చిరంజీవిని రాజ్యసభ నామినేట్ చేశారనుకోండి, వారి అభిమానుల్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ వెళ్తుంది కదా. సో మేము అమ్మానిచ్చే వ్యక్తి గౌరవం ఇచ్చామని. సో అందువల్ల ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్. అయితే ఒకటి మాత్రం తాను నేరుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడు అని చిరంజీవి స్పష్టం చేశారు. యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడు, కానీ పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు. సో యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం అంటే ఆయనే నాయకత్వం తీసుకుంటూ కాకుండా పొలిటికల్గా యాక్టివ్ అంటే ఇలా రాజకీయంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండొచ్చు. ఇప్పుడు అది ఓపెన్గా చెప్పాడు కదా, నా లక్ష్యాలని ఆశయాల్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు అని. అంటే జనసేనతో సంబంధం ఉన్న బీజేపీకి, ఆ కూటమికి కాస్త అండగా ఉంటారా, ఇవన్నీ ఫ్యూచర్ పాలిటిక్స్లో తెలుస్తుంది మనకు. బట్ ఓవరాల్గా సినిమా రంగానికి పరిమితమవుతూ తన అండదండల్ని ఏదో రూపంలో పవన్ కళ్యాణ్ మిషన్ చిరంజీవిని ఇంప్లిమెంట్ చేస్తానికి మిషన్ పవన్ కళ్యాణ్ సో అమలవుతూ ఉంటుంది అని అనుకోవాలి. సో అందువల్ల రాజకీయ ఇప్పుడు జనసేనకు గౌరవాధ్యక్షుడు అయ్యో లేదా భారతీయ ఇంకో చర్చ కూడా వచ్చింది, బీజేపీలో చేరుతాడు చిరంజీవి బీజేపీలో చేరి పవన్ కళ్యాణ్ జనసేనలో ఉండి 2 మిత్రపక్షాలుగా ఉండడం అనేది ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. ఇక ఇంకో స్పెక్యులేషన్, అది జనసేనని తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారు, అన్నదమ్ములు ఇద్దరు బీజేపీలో చేరుతారని. సో ఇవన్నీ స్టిల్ స్పెక్యులేషన్. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన క్లారిఫికేషన్తో ఆయన నేరుగా ఒక రాజకీయ పార్టీ పొజిషన్ తీసుకొని ఆ రాజకీయ పార్టీ ప్రధాన బాధ్యతలను ఎత్తుకెత్తుకొని దాన్ని నిర్మించి నడిపించే పని చేయడు. బయట ఉంటూనే రాజకీయాలకు క్రియాశీలక రాజకీయాల్లో ఉండకుండానే రాజకీయంగా తనకు కావలసిన వారికి అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సరే, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండే అవకాశం. గౌరవాధ్యక్షుడు అన్నదాన్ని రాజకీయాలతో సంబంధం ఉండదు కదా సార్? అది డిపెండ్స్ అని, ఎందుకుండదు. రాజకీయ పార్టీ గౌరవాధ్యక్షుడు రాజకీయాలే కదా. రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు, అంత యాక్టివ్గా ఉండేవారు ఏదన్నా గౌరవం కాదు అది. బట్ ఏదన్నా రాజకీయ పార్టీకి గౌరవాధ్యక్షుడిగా ఉండడం కూడా రాజకీయమే. సో అందువల్ల బహుశా ఆ పొజిషన్ మరి తీసుకుంటాడా, గౌరవాధ్యక్షుడిగా ఇప్పుడు ఇది వైసీపీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నట్లు సో గౌరవాధ్యక్షుడిగా జనసేనకు ఉంటాడా, ఇవన్నీ స్పెక్యులేషన్. బట్ చిరంజీవి మాటలను బట్టి చూస్తుంటే ఫార్మల్గా అసోసియేట్ అయి ఉండకపోవచ్చు, ఇన్ఫార్మల్గా తన ఆశయాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తారంటే పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నట్టే కదా. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలకు తన మద్దతు ఉంటుంది, తన అండదండలు ఉంటుంది, కానీ తాను మాత్రం నేరుగా రాజకీయాల్లో ఉండను అని చెప్పడమే కదా. సార్, కొంతమంది మీరు చెప్పినట్లుగా సౌత్ ఫేసెస్కి ఎక్కువగా ఫోకస్ పెట్టారు బీజేపీ.
అందులో భాగంగానే కొంతమందికి ఎంపీలు కూడా ఇచ్చారంటున్నారు. సో పవన్ కళ్యాణ్ అంశం కూడా ఇలాగే అనుకోవచ్చు కదా సార్, సౌత్ ఫేస్గా